ఏఐ, ఎంఎల్, డిఎస్, డిఎల్ టెక్నాలజీల ప్రత్యేకత ఏంటి? జెన్ ఏఐలో వీటిలో ఏ మోడల్ ఎంచుకోవాలి? ఈ టెక్నాలజీ కెరియర్ ఎలా ఉంటుందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకోండి. జెన్ ఏఐతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయా? ఏ అవును, బి కాదు. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు అడ్వాన్స్డ్ వెర్షనే జెన్ ఏఐ. జెన్ ఏఐ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, డీప్ లెర్నింగ్ గురించి కూడా తెలుసుకోవాలి. చాట్ జీపీటీ, జెమినీ ఏఐ వచ్చిన తరువాత జెన్ ఏఐ వీటి గురించి మరింత ప్రాచుర్యం వచ్చింది. కమాండ్స్ ఇవ్వకుండానే ఏ టాస్క్ చేసినా అది ఏఐ కింద వస్తుంది. ఏఐ యొక్క ఒక అతిపెద్ద సబ్ డొమైన్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్లో డేటా మరియు ఇప్పటికే ఉన్న ఆల్గారిథంలను ఉపయోగించి మ్యాథమెటికల్ మోడల్స్ బిల్డ్ చేస్తారు. ఆ మోడల్స్ను డేటా మీద ట్రైన్ చేయడంతో ఆ మోడల్స్ ప్రీ కోడెడ్ ఇన్స్ట్రక్షన్స్ సహకారం లేకుండానే నిర్ణయాలు తీసుకుంటాయి. ఇక డీప్ లెర్నింగ్ విషయానికి వస్తే మెషిన్ లెర్నింగ్లో ముఖ్యమైన సబ్ డొమైన్ డీప్ లెర్నింగ్. ఇక్కడ కూడా మ్యాథమెటికల్ మోడల్స్ బిల్డ్ చేస్తారు. కాకపోతే డేటాను న్యూరల్ నెట్వర్క్తో లింక్ చేయడంతో మన ఆలోచనలకు దగ్గరగా ఈ మోడల్స్ పనిచేసే అవకాశం ఉంది. అప్పటికే ఉన్న డేటాను ఏఐ తెలియజేస్తే క్రియేట్ కాంప్లెక్స్ డేటాను జెన్ ఏఐ క్రియేట్ చేస్తుంది. ఇక డేటా సైన్స్ విషయానికి వస్తే మెషిన్ లెర్నింగ్తో పాటు డీప్ లెర్నింగ్ పనులు చేస్తూ డేటా కలెక్షన్, డేటా ఫిల్టర్పై పనిచేస్తుంది. మీరు జెన్ ఏఐలో కెరియర్ ఎంచుకోవాలంటే దాని డెవలప్మెంట్ లేదా దాన్ని ఉపయోగించే విధానం వైపు వెళ్ళొచ్చు. డెవలప్మెంట్ వైపు వెళ్ళాలనుకుంటే ఎంఎల్, డిఎల్, న్యూరల్ నెట్వర్క్, ట్రాన్స్ఫార్మర్స్ గురించి నేర్చుకోవాలి. ఈ ఫీల్డ్లో సొంతంగా జెన్ ఏఐ తయారు చేయొచ్చు. కానీ దానికి తగినంత డేటాను పొందాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం. వీటిలో అనేక క్లాసిఫికేషన్ ఉంటాయి. డేటాలో ఉంటే మెయిన్ సోర్సెస్ ఆడియో, వీడియో, ఇమేజ్, టెక్స్ట్. వీటిలో ఒక దాని నుండి మిగిలిన 3 క్రియేట్ చేయొచ్చు. వీటిలో 16 రకాలకు పైగా మోడల్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. వీటిలో ఒకటి ఎంచుకొని అనుభవం సంపాదిస్తే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. జెన్ ఏఐలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్కు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. మనం అందించే ఇన్పుట్ ఆధారంగానే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలా ఒక మోడల్ ఎంచుకుంటే పరిశ్రమ అవసరాలను తీర్చడమే కాకుండా ఒక పర్టిక్యులర్ మోడల్లో మాస్టర్ కావడంతో పాటు మంచి ఎర్నింగ్స్ కూడా ఉంటాయి. జెన్ ఏఐలో డెవలప్మెంట్ వైపు పనిచేయాలంటే ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్పై పనిచేయాల్సి ఉంటుంది. అదే యూసేజ్ వైపు వెళ్ళాలనుకుంటే ప్రస్తుతం పనిచేసే కంపెనీలోని పనిచేయాల్సి ఉంటుంది.